పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల చికిత్సలు అందించే డాక్టర్లు త్వరలోనే ఆసుపత్రిలో నియమించడం జరుగుతుందని డీసీహెచ్ఎస్ ఉమామహేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అన్ని రకాల చికిత్సకు డాక్టర్లను నియమించడం జరుగుతుందన్నారు. నూతన భవనాన్ని త్వరలోనే ప్రారంభించి రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరుగుతుందన్నారు. రోగులకు క్వాలిటీ ఫుడ్ అందించాలని డైట్ కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు. ఆసుపత్రి ఆవరణాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత తమ అందరిపై ఉందని వివరించారు. అంటే అలా కదమ్మా, ఇది ఓపెన్ చేయాలి. ఇంకా వస్తున్నారా యాదవ్ కానీ ఫస్ట్ టైం వచ్చారు చేసిన అపనమ్మకం అనేది తప్పుడు ఆలోచన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా మంచి సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో అందిస్తూనే ఉంటారు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఏమైనా చెడు జరుగుతుంది అనుకున్నది తప్పుడు అపోహ. ఎందుకంటే ఎక్కడైనా జరగచ్చు ఇది. మరీ క్రిటికల్ కేసుల దగ్గర డాక్టర్లు, వైద్యులు, సిబ్బంది ప్రాణం పోయడానికి ట్రై చేస్తారు, కానీ ప్రాణం తీయడానికి ఎవరు ఉండరు. మరీ క్రిటికల్ కేసులు మన చేతిలో ఉండవు. ఆ విషయంలోనే తప్పుడు అపోహ పెట్టుకోవడం అనేది తప్పు. సో వైద్య సేవలు చాలా ఘనంగా ఉన్నాయి, ఇక్కడ అందిస్తూనే ఉంటారు. అలాగే త్వరలో వారం 10 రోజుల్లో కొంత డాక్టర్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో డాక్టర్ల కొరత కూడా తీవ్రత తగ్గినట్లుగా ఉంది. ఇంకా సదుపాయాల వరకు వస్తే కొత్త బిల్డింగ్ ఆల్మోస్ట్ చాలా మటుకు ఓపెన్ అయిపోయింది. త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేస్తే మొత్తం సదుపాయాలన్నీ అందుబాటులోకి ఉన్నట్టే. జనరేటర్ కూడా పనిచేస్తుంది. డైట్ కాంట్రాక్టర్ కూడా ఈ మధ్య వచ్చారు, 3 రోజులు అయింది. వాళ్ళు కూడా మంచి ఆహారం అందించమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. డైట్ కాంట్రాక్టర్కి కూడా సిబ్బంది కూడా చక్కగా మన పేషెంట్లతోటి, ప్రజలతోటి చక్కగా ప్రవర్తించమని చెప్పడం జరిగింది. టైంకి రమ్మని చెప్పడం జరిగింది.